ఆంధ్రప్రదేశ్లో కూటమిగా పోటీ చేసి ఘన విజయం సాధించినప్పటి నుంచి ఇప్పటి వరకు టీడీపీ, జనసేన, బీజేపీ ఎలాంటి పొరపచ్చాలు లేకుండా ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వంలో మంత్రుల స్థాయి నుంచి కిందున్న క్యాడర్ వరకు కూటమి ప్రభుత్వాన్ని బలపరుస్తూనే ఉన్నారు. కానీ తాజాగా జనసేన నేత, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చేసిన కామెంట్స్ కూటమికి కాస్త తలనొప్పులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి. మరీ జానీ మాస్టర్ అంతగా ఏం మాట్లాడారు అని అనుమానమైతే అక్కర్లేదు. ఎందుకంటే పవన్ పై ఉన్న ప్రేమని కాస్త ఎక్కువ చూపించే క్రమంలో కూటమికి దెబ్బేసే కామెంట్లు చేశారు జానీ మాస్టర్. ఇక జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్డే కావడంతో ఫ్యాన్స్ గట్టిగానే సెలబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా ఒక చోట జరిగిన వేడుకల్లో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ తన స్పీచ్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. పవర్ స్టార్ ఇప్పుడు డిప్యూటీ సీఎం, 2029లో మీరు ముఖ్యమంత్రి అవుతారు, అలాగే 2034లో ప్రధానమంత్రి అవుతారు, ఇది రాసుకోండి, జై జనసేన అంటూ జానీ అన్నారు. ఈ మాటలకి అక్కడే ఉన్న జన సైనికులు కేరింతలు చప్పట్లు కొడుతూ సీఎం సీఎం అంటూ ఎప్పటిలాగే నినాదాలు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటి నుంచి టీడీపీ క్యాడర్ కాస్త అలకబూనింది. ఇక పవన్ కళ్యాణ్ 2029లో సీఎం అయితే మా బాబుగారు ఏంటి మరి అంటూ ఈ వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు. ఇంకొంతమంది అయితే కూటమి ప్రభుత్వం బాగున్నప్పుడు ఇలాంటి కామెంట్లు అవసరమా జానీ మాస్టర్ కి అని సలహాలు కూడా ఇస్తున్నారు. ఇక పవన్ యాంటీ ఫ్యాన్స్ అయితే సీఎం వరకు ఓకే గానీ మరీ పీఎం కూడా అవుతారని, అది కూడా 10 ఏళ్లలోనే ప్రధాని అవుతారంటూ కామెంట్లు చేయడం జోకుల్లా ఉందంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. ఇక జానీ మాస్టర్ విషయానికి వస్తే ఇండస్ట్రీలో ఒక డాన్సర్ గా అడుగుపెట్టి ఆ తర్వాత కొరియోగ్రాఫర్ గా, ఆ తర్వాత మాస్టర్ స్థాయికి ఎదిగారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్స్ అందరితో వర్క్ చేశారు జానీ. అంతేకాకుండా కోలీవుడ్, శాండిల్వుడ్, బాలీవుడ్ హీరోస్ తో కూడా పనిచేశారు. ఇక రీసెంట్ గా తమిళ చిత్రం తిరుచిత్రం బలంలో కొరియోగ్రఫీకి నేషనల్ అవార్డు కూడా జానీ మాస్టర్ కి వరించింది.